వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరిగింది కదా. మరి ఐ హోప్ మీరందరూ బాగా రాశారని అనుకుంటున్నాను. మరి ఈరోజు మనము దానికి సంబంధించిన ఇండియన్ హిస్టరీ కీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కింద ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ని చూసుకొని అందులో ఏది కరెక్ట్ స్టేట్మెంటో చెప్పమని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో ఏ మహాత్మా గాంధీ రోట్ ఏ బుక్ ఇండియన్ ఒపీనియన్ టు అప్రైజ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ద వైడ్ స్ప్రెడ్ డిస్కంటెంట్ అమోంగ్ ఇండియన్స్. తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసము బ్రిటిష్ ప్రభుత్వంపై ఉన్న విస్తృతమైన అసంతృప్తిని తెలియజేయటకు మహాత్మా గాంధీ ఇండియన్ ఒపీనియన్ అనే పుస్తకాన్ని రచించాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంటా? ఇది 100% తప్పుడు స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఇండియన్ ఒపీనియన్ అనేది ఒక బుక్ కాదు. ఇండియన్ ఒపీనియన్ ఈజ్ ఏ న్యూస్ పేపర్. ఇదొక పత్రిక. న్యూస్ పేపర్ అనే ఇదొక పత్రిక. ఇండియన్ ఒపీనియన్ అనేది ఒక పత్రిక కాబట్టి మరి ఇది ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్ తప్పు కదా. ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఇంకా సెకండ్ స్టేట్మెంట్, హింద్ స్వరాజ్ వాజ్ రిటన్ బై మహాత్మా గాంధీ ఇన్ గుజరాత్ ఇన్ 1909 వాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ బాంబే. ప్రిస్క్రైబ్డ్ అంటే ఏం లేదండి, బ్యాన్ చేయడం అని. ఓకే, ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ బాంబే అండ్ దెన్ ఇన్ 1910 ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ లండన్. తెలుగులో చూడండి, 1909లో మహాత్మా గాంధీ గారు గుజరాతీ భాషలో రచించిన హిందూ స్వరాజ్ను బాంబే ప్రభుత్వంచే నిషేధించబడినది. ఆపై దీన్ని 1910లో లండన్లో ఆంగ్లంలో ప్రచురించారు. ఇది చాలా మంది కరెక్ట్ పెట్టచ్చారండి, బట్ ఇది కూడా తప్పే. ఒక చిన్న స్టేట్మెంట్ వల్ల ఇది తప్పైంది. ఎందుకంటే హింద్ స్వరాజ్ వైజ్ రిటర్న్ బై మహాత్మా గాంధీ ఇన్ గుజరాత్ ఇన్ 1909 ఇక్కడ వరకు కరెక్టే. ఓకే, కాకపోతే దీన్ని బాంబే గవర్నమెంట్ బ్యాన్ చేసింది అనేది కూడా కరెక్టే. బట్ ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ లండన్ అనేది తప్పు. ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్. దీన్ని ఇంగ్లీష్లో ప్రచురించాడు మళ్ళీ, కాకపోతే లండన్కి వెళ్ళి కాదు. సౌత్ ఆఫ్రికాలో ఆయన నాటల్లో ఉంటాడు కదా. ఆ నాటల్లో, సౌత్ ఆఫ్రికాలోని నాటల్లో దీన్ని ఇంగ్లీష్లో ప్రచురించడం జరిగింది. కొందరు ఫ్యాకల్టీస్ ఇది లండన్లో ప్రచురించాలని కూడా చెప్తున్నారు, బట్ తప్పండి. దీన్ని సౌత్ ఆఫ్రికాలోని నాటల్లో దీన్ని ప్రచురించడం జరిగింది. ఈ హింద్ స్వరాజ్ అనే దాన్ని మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఈయన ఏం చేసిండంటే 1909లో ఆయన న్యూస్ పేపర్ ఉంది కదా, ఆయన న్యూస్ పేపర్ అయిన ఇండియన్ ఒపీనియన్లో దీన్ని గుజరాతీలోనే పబ్లిష్ చేయడం జరిగింది బేసిక్గా. అంతకన్నా ముందు దీన్ని ఆయన లండన్లో చదువుకొని సౌత్ ఆఫ్రికాకి లాయర్ జాబ్ కోసం వస్తాడు కదా. ట్రావెలింగ్లో షిప్లోనే 10 days పాటు కూర్చొని ఈ హింద్ స్వరాజ్ అనే దాన్ని 10 daysలో కంప్లీట్ చేస్తాడు. వచ్చిన తర్వాత దాన్ని ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికలో, నాటల్లో ఆయన నడిపే పత్రికలో దీన్ని పబ్లిష్ చేస్తాడు. అది పబ్లిష్ చేయగానే దాని గురించి ఇన్ఫర్మేషన్ అందుకున్న బాంబే గవర్నమెంట్, అప్పటి బాంబే గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేస్తుంది. ఎందుకు బ్యాన్ చేస్తుంది అంటే దిస్ ఈజ్ ఎ సెడిషన్ యాక్ట్. ఇందులో సెడిషన్ కి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. అందుకే అంటే దేశద్రోహం, సెడిషన్ అంటే ఏంది, దేశద్రోహం అనేవి కదా. అందుకే దీన్ని బ్యాన్ చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి బ్యాన్ చేసిన తర్వాత గాంధీ ఏం చేస్తాడు, దీన్ని ఇప్పుడు ఆయన అప్పటికే సౌత్ ఆఫ్రికాకి వచ్చేసిండు. సో సౌత్ ఆఫ్రికా నుంచి బై లాజిక్ చూసుకున్న సౌత్ ఆఫ్రికా నుంచి మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ పబ్లిష్ చేయడు కదా. సో మనము 1909 తర్వాత ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టు మనం చదువుకున్నాం కదా, ఇండియాకి వచ్చినట్టు మనం చదువుకున్నాం, అవునా కదా. మరి ఈయన దీన్ని సౌత్ ఆఫ్రికాలోని నాటల్లోనే పబ్లిష్ చేయడం జరిగింది, లండన్కి వెళ్ళి పబ్లిష్ చేయలేదు. ఇది తప్పుడు స్టేట్మెంట్. ఓకే, మరి అసలు దీన్ని సెడిషన్ కింద బ్యాన్ చేసేంతగా ఇందులో ఏముంది? ఇప్పుడు దాని గురించి లేదు క్వశ్చన్లో, కానీ రేపు పొద్దున మళ్ళీ ఏదో ఒక ఎగ్జామ్లో రాబోయే గ్రూప్ 2 ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లోను, తెలంగాణ గ్రూప్ 2లోను రావచ్చు కదా. అందుకే ఇక్కడ చెప్తున్నాను. ఇందులో 2 విషయాల గురించి ఆయన రాస్తాడు ఈ హిందూ స్వరాజ్లో. ఏంటంటే అప్పటి సివిలైజేషన్, మోడర్న్ సివిలైజేషన్ మీద ఒక వ్యంగ్యం ఆర్ క్రిటిక్, బాగా క్రిటిసైజ్ చేస్తూ రాస్తాడు. అలాగే నేచర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ స్వరాజ్, ఈ హిందూ స్వరాజ్కి ఇంగ్లీష్లో దీన్ని ఇండియన్ హోమ్ రూల్ అని చెప్పి అంటారు. సో ఈ పుస్తకంలో దేని గురించి రాస్తాడంటే ఇండియాకు స్వరాజ్ ఎట్లొస్తుంది, స్వతంత్రం ఎట్లొస్తుంది, దానికి చేయాల్సిన పద్ధతులు ఏంటి, లాంటి విషయాల మీదనే ఈయన రాయడం జరుగుతుంది. మరి స్వరాజ్యము అది ఎట్లా తేవాలి ఇవన్నీ రాస్తే ఆటోమేటిక్గా బ్రిటిష్ వాళ్ళ కోపం వస్తుంది కదా. అందుకే సెడిషన్ అని చెప్పి
బ్యాన్ చేసేసారు. సో 2 ఆప్షన్స్ తప్పేనండి. సో ఆన్సర్ ఏంటి? నైదర్ ఏ నార్ బి. నైదర్ ఏ నార్ బి. ఏ అండ్ బి 2 కావు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఎందుకు? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు కాబట్టి. ఓకే, సో 2 తప్పే. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇది 3rd క్వశ్చన్. ఇది చాలా టఫ్ అండి. ఇది చాలా చాలా టఫ్. మ్యాక్సిమం పీపుల్కి తెలిసే అవకాశం లేదు, ఏదో గుడ్డిగా పెట్టి రావడమే. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎగ్జామ్లో, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒక 10 క్వశ్చన్లు ఎవరికి తెలియకూడదని ఇచ్చే క్వశ్చన్లు. ఎస్, అందులో ఇలాంటి క్వశ్చన్ ఒకటి. సో నౌ కమింగ్ టు ద టాపిక్. మనకి ఇప్పుడు ఎగ్జామ్ ఏది మనం పెట్టింది కరెక్టో లేదో తెలుసుకోవాలి కదా. ఎస్, ఫస్ట్ అలీగఢ్ సైంటిఫిక్ సొసైటీ. మనకు అలీగఢ్ అనగానే ఎవరు గుర్తుకొస్తారు? ఖాన్. రైట్, ఖాన్ సాబే కదా గుర్తుకొచ్చేది. ఎస్ సార్, సయ్యద్ అహ్మద్ ఖానే కదా గుర్తుకొచ్చేది. ఎస్, మరి ఆయన ఎప్పుడు పెట్టింది దీన్ని? 1864లో దీన్ని పెట్టించడం జరిగింది, అలీగఢ్ సైంటిఫిక్ సొసైటీ. ఫస్ట్ 1864లో పెట్టిండు అలీగఢ్ సైంటిఫిక్ సొసైటీ. తర్వాత బి బెనారస్ డిబేటింగ్ క్లబ్ అండి. ఇది బెనారస్ డిబేటింగ్ క్లబ్. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది కదా, బిహెచ్యు వారణాసిలో, అందులో స్టిల్ ఇది ఉంది. మరి దీన్ని 1863లో పెట్టారు అని చెప్పి మనకు ఇంటర్నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పగలుగుతున్నాము. ఓకే, అండ్ 3rd బీహార్ సైంటిఫిక్ సొసైటీ. బీహార్ సైంటిఫిక్ సొసైటీని ఫస్ట్ దీన్ని బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అన్న పేరు మీద 1868లో స్టార్ట్ చేశారు, బీహార్ సైంటిఫిక్ సొసైటీ అనేదాన్ని. కాకపోతే దీన్నే మళ్ళీ 1872లో బీహార్ సైంటిఫిక్ సొసైటీ అనే పేరుకి మార్చడం జరిగింది. అంటే 1868లో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అని పెట్టిన దాన్నే 1872కి బీహార్ సైంటిఫిక్ సొసైటీ అని చెప్పి మార్చడం జరిగింది. సో మనకు ఆన్సర్ ఏంటి? 1872 కదా. ఎస్, నెక్స్ట్ డి సొసైటీ ఫర్ ట్రాన్స్లేటింగ్ యూరోపియన్ సైన్సెస్. సొసైటీ ఫర్ ట్రాన్స్లేటింగ్ యూరోపియన్ సైన్సెస్, దీన్ని కలకత్తాలో 1825లో పెట్టడం జరిగింది. ఓకే, నౌ ఫైనల్ వన్, ఈ ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్. దీన్ని 1876లో మహేంద్రలాల్ సిర్కర్ అనే వ్యక్తి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ప్రాముఖ్యత ఏంటంటే, ఇదే ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్ లో మరి మన సివి రామన్ గారు ఉన్నారు కదా. ఎస్, సైంటిస్ట్ సివి రామన్. ఎస్, ఆయన ఇందులో ప్రొఫెసర్ గా పనిచేయడం జరిగింది. ఆయన ప్రొఫెసర్ గా పనిచేస్తేనే అంత ఇంపార్టెంట్ ఏముంది అనొచ్చు మీరు. ఆ టైంలోనే ఈయన రామన్ ఎఫెక్ట్, అంటే ఫస్ట్ ఒక ఎఫెక్ట్ ని అనుకున్నాడు, దాని తర్వాత ఆయన పేరు మీద దాన్ని రామన్ ఎఫెక్ట్ అంటున్నాం కదా. ఎస్, ఆ రామన్ ఎఫెక్ట్ ని ఆయన ఈ ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ లో పనిచేస్తున్న కాలంలోనే కనుక్కోవడం జరిగింది. మరి ఇదే రామన్ ఎఫెక్ట్ కి కదా 1930లో ఫిజిక్స్ లో, భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఎస్, సో దిస్ వన్ ఈజ్ 1876. మరి ఇప్పుడు ఆప్షన్ చూడండి, ఏది కరెక్ట్ అవుతుంది మనకు? ఫస్ట్ డి, తర్వాత బి, తర్వాత ఏ, తర్వాత సి, తర్వాత ఈ. సో డిబిఏ సిఈ. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ నేషనల్ ఆర్మీ, మన సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన విషయము. మరి ఎంతమందికి ఇందులో కరెక్ట్ విషయాలు తెలుసో ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. క్వశ్చన్ ఏం అడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆర్ కరెక్ట్ అన్నాడు. భారత జాతీయ సైన్యంకి సంబంధించి ఈ కింది ప్రతిపాదనలో ఏవి సరైనవి? INA had fighting brigades named after Gandhi, Mahatma Gandhi, Subhash Chandra Bose and Rani Jhansi Lakshmibai. భారత జాతీయ సైన్యంలో పోరాట దళాలకు గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ మరియు రాణి ఝాన్సీ పేర్లు పెట్టడం జరిగింది. కరెక్టా? ఎస్, వీటి పేర్లని సుభాష్ చంద్రబోస్ గారు పెట్టారు. వాళ్లకు గాంధీ బ్రిగేడ్ అని, సుభాష్ బ్రిగేడ్ అని, రాణి ఝాన్సీ అంటే మహిళలకు ఉన్న ప్రత్యేక దళం ఉంటది కదా. ఎస్, దానికి రాణి ఝాన్సీ బ్రిగేడ్ అని. అండ్ ఇవి కాకుండా ఇంకో 2 బ్రిగేడ్లు ఏంటవి? ఒకటి నెహ్రూ బ్రిగేడ్, మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు కదా. ఎస్, ఆయన మీద ఉన్న బ్రిగేడ్. ఇంకొకటి ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు కదా. ఎస్, ఆయన పేరు మీద కూడా ఒక బ్రిగేడ్ ని పెట్టడం జరిగింది. ఇక్కడ INA హ్యాడ్ ఓన్లీ ఫైటింగ్ బ్రిగేడ్స్ నేమ్డ్ ఆఫ్టర్ గాంధీ, సుభాష్, రాణి ఝాన్సీ అంటే ఈ స్టేట్మెంట్ తప్పవుతుండే. రైట్, ఓన్లీ అని ఇయ్యలే, జనరల్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ 3 కరెక్టే కదా. వీటితో పాటు ఇవి కూడా ఉన్నాయి.
కానీ ఇది కరెక్ట్ స్టేట్మెంటే కదా. సో ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ బి, ద స్లోగన్స్ ఆఫ్ INA వేర్ జై హింద్ అండ్ ఢిల్లీ దూర్ హే. ఈ జై హింద్ ఇప్పటికీ మనము మన స్వతంత్ర దినోత్సవం రోజు, రిపబ్లిక్ డే రోజు మొత్తము వందే మాత్రం వాడు అయిపోయినాక జై హింద్ అంటాం కదా. ఎస్, అది మొట్టమొదటిసారిగా మన సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీలోనే స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా మన జవాన్లు దీన్ని ఫాలో అవుతా ఉంటారు, జై హింద్ అనేది. ఓకే, అప్పటి నుంచి 1940s నుంచి ఇప్పటి వరకు జై హింద్ అనేది మన ప్రజలు ఫాలో అయ్యే విషయమే కదా, స్లోగనే కదా. ఎస్, ఇది కరెక్టే. ఢిల్లీ దూర్ హే, ఇది తప్పండి, ఇది తప్పు. ఎందుకు? అక్కడ ఇంకొక నారా ఏముంటది స్లోగన్, ఢిల్లీ చెలో ఆర్ చెలో ఢిల్లీ అంటారు, అంతేగాని ఢిల్లీ దూర్ హే అనరు. సో ఈ స్టేట్మెంట్ తప్పు, బి స్టేట్మెంట్ తప్పు. ఓకే, నౌ రాజ్ బిహారీ బోస్ హ్యాండెడ్ ఓవర్ ద లీడర్షిప్ టు సుభాష్ చంద్రబోస్. ఎస్, ఈ INA జపాన్ లో సుభాష్ చంద్రబోస్ కి రాజ్ బిహారీ బోస్ గారు అప్పటి వరకు ఆయన నాయకత్వంలో ఉంటది, సుభాష్ చంద్రబోస్ గారికి నాయకత్వం అప్పగించడం జరుగుతుంది. ఇది కరెక్టే. కెప్టెన్ మోహన్ సింగ్ వాజ్ అ కమాండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎట్ దట్ టైమ్. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటి? ACD. ఇక్కడ ఏముంది? ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ACD ఈస్ కరెక్ట్ అండి. రెండోది ACD కరెక్ట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫోర్త్ క్వశ్చన్. Which among this paintings are by రాజా రవివర్మ? రాజా రవివర్మ తెలుసు కదా, మన దేశానికి సంబంధించిన చాలా గొప్ప చిత్రకారుడు, పెయింటర్. ఆయన మలయాళీ, బేసిక్గా మలయాళీ, ఒక రాజవంశానికి చెందినవాడు రాజా రవివర్మ. మనకు రాజా రవివర్మ అనగానే ఏమేమి గుర్తుకొస్తాయి? దేవుడి పటాలు. మన ఇళ్లలో గీసిన దేవుడి పటాలు ఉంటాయి కదా, అందులో చాలా వరకు ఫస్ట్ దేవుడి పటాలు గీసింది ఆయనే, రాజా రవివర్మ గారే. మరి ఈయన ఇప్పుడు ఆయన గీసిన పెయింటింగ్స్ లో కొన్ని ఫేమస్ ఉన్నాయి, అది మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్స్ చూసిన తర్వాత ఇంకా కొన్ని ఫేమస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాం. ఓకే, రైట్. ఫస్ట్ రాజా రవివర్మ గారికి ఒక టైటిల్ ఉందండి, దాన్ని ఈయనని కైజర్ ఐ హింద్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే, రైట్. మరి ఈయన గీసిన దాంట్లో నాయర్ ఉమెన్, లేడీ లాస్ట్ ఇన్ థాట్, లేడీ గివింగ్ ఆర్మ్స్ ఎట్ ద టెంపుల్, ఆలోచనలో మునిగిపోయిన మహిళ, నాయర్ అనేది అక్కడ ఉండే ఒక క్యాస్ట్ అండి. మనకి ఎట్లా అవుతాయి ఇక్కడ మాదిగ, మాల, రెడ్డి, కమ్మ, కాపర్ ఉంటాయో అక్కడ నాయర్ అనేది ఉంటది. ఎస్, నాయర్ మహిళ. అలాగే దేవాలయం వద్ద భిక్ష ఇస్తున్న మహిళ, ఈ మూడుని ఆయన గీశాడు. వధువు మరియు ఇద్దరు సహచరులు ఆర్ బ్రైడ్ అండ్ 2 కంపెనీస్ అనేది ఆయన గీసిన దాంట్లో లేదు. సో ABD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ABD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి వీటితో పాటు ఈయన గీసిన కొన్ని ప్రముఖమైనవి ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పిన దేవుడి విగ్రహాలు కాకుండా శకుంతల పిక్చరు, అలాగే దమయంతి పిక్చర్స్ ఈయన గీయడం జరిగింది. ఇంకా దేవుళ్ళ అంటే కృష్ణుడివి, శివునివి, అర్జునునివి, ఇలా చాలా బొమ్మలు గీశాడు. ఈ శాకుంతల మరియు దమయంతి పిక్చర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మూడు కూడా ఇంపార్టెంట్. ఇవి మూడు ఇప్పుడు చూసుకోండి. మనకి ఈసారి ఎగ్జామ్లో అడిగింది కాబట్టి మళ్ళీ ఎక్కడైనా తగిలితే తగలచ్చు. ఒక్కసారి రాజా రవివర్మ, ఆయన ఏ రాష్ట్రం, ఆయనకున్న బిరుదు, మరి ఆయన ఎందుకు ఫేమస్, పెయింటర్ కదా, మరి ఆయన గీసిన చిత్రాలు, ఇవి ఒకసారి చూసుకోండి. అందరూ పెయింటింగ్స్ మీద క్వశ్చన్స్ వస్తే అందరికీ తెలుసు, కానీ ఏం చేసిర్రు అందరూ, జహంగీర్ టైంలో ఉన్న పెయింటింగ్స్ ఏంది, ఎవరు గీసిర్రు, ఇవన్నీ చదువుకొని పోయారు. ముఘల్ పెయింటింగ్స్, లేకపోతే గుప్తన్ టైమ్స్ లో ఉన్నాయి, ఇవన్నీ చదువుకొని పోయారు. కానీ ఇక్కడ మోడర్న్ పెయింటింగ్స్ గురించి అడిగింది ఎగ్జామ్ లో. సో ఆన్సర్ ABD, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. Which of the following statements about Rajaram Mohan Roy are correct? Rajaram Mohan Roy ఈయనకు సంబంధించిన ఈ కింది ప్రతిపాదనలు ఏది సరైనవి అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్, హీ ఫేవర్డ్ పాలిగామి, అంటే బహుభార్యత్వాన్ని ఈయన అనుకూలించిండు అంటున్నాడు. అసలు మనకు రాజారాం మోహన్ రాయ్ అనగానే సోషల్ రిఫార్మ్ మూమెంట్, అవునా కదా? మరి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం అనేది సొసైటీకి మంచిదా? కాదు కదా. సో అది సోషల్ రిఫార్మ్ మూమెంట్ కిందకి వస్తుంది కదా. మరి ఆయన ఆటోమేటిక్ గా దాన్ని వ్యతిరేకిస్తాడు కానీ ఫేవర్ చేస్తాడా? లేదు, ఈయన వ్యతిరేకించిండు. ఈయన పాలిగామిని, సతీ అంటే మీకు అందరికి తెలిసిందేం క్లాస్ కాదు కదా, సో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు.
సో సతీని, పాలిగామిని, చైల్డ్ మ్యారేజెస్ని అంటే బాల్య వివాహాలని మరియు ఈ క్యాస్ట్ సిస్టమ్ని ఇవన్నిటిని చాలా వ్యతిరేకిస్తాడు. అయిన వల్లనే కదా సతీకి అగేన్స్ట్గా లా వచ్చేది. ఎస్, మరి ఇది వ్యతిరేకించిండు కాబట్టి ఈ ఫేవర్డ్ పాలిగామి అనేది తప్పుడు స్టేట్మెంట్. ఓకే, ఇది తప్పుడు స్టేట్మెంట్. హీ ఎస్టాబ్లిష్ ద వేదాంత కాలేజ్ ఇన్ 1825. ఎస్, ఇది కరెక్ట్. అయినా 1825లో వేదాంత కాలేజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి? నైదర్ ఏ నార్ బి. బి. సెకండ్ వన్ ఓన్లీ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓన్లీ బి మాత్రమే అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి దీనికి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నామండి. నేను సపరేట్గా ఇండియన్ లిటరేచర్ అన్న టాపిక్ మీద ఎంసీక్యూస్ క్వశ్చన్స్ వీడియో చేశాను, సపరేట్ వీడియో. 2 వీడియోలు చేశాను, పార్ట్ 1 పార్ట్ 2. ఎందుకంటే ఖచ్చితంగా అడుగుతున్నాడు ఎగ్జామ్లో అని చెప్పి అందులోకి వెళ్ళి ఒకటి ఇండియన్ హిస్టరీలో క్వశ్చన్ వచ్చింది. ఇండియన్ హిస్టరీలోనూ వచ్చింది, తెలంగాణ హిస్టరీలో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఎవరు ఏ పుస్తకాలు రాశారు, ఏ ప్లేస్ అవన్నీ ఉంటాయి కదా. ఎస్, అంటే డ్రామాస్ వీటి మీద క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ ఇది మాట్లాడుకుందాం. భవభూతి ఏం రాసిండు? మాలతీ మాధవ. భవభూతి మాలతీ మాధవ. ఇక హర్షవర్ధన అంటే అందరికి తెలుసు కదా, నాగానంద. ఎస్, నాగానంద కరెక్టే. ఈయన రాసే ఇంకా 2 ప్లేస్ ఉంటాయి, డ్రామాస్. 2 ఏందండి అవి? హర్షవర్ధన నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా 2 అవి కూడా ఇంపార్టెంట్. నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే ఇది మీకు రేపు ఇంకొక ఎగ్జామ్లో అడగచ్చు. మీకు తెలియకపోతే వెతికన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, రైట్. హర్షవర్ధన, నాగానంద, రైట్. విశాఖదత్త, దేవి చంద్రగుప్తం అందరికి తెలిసే. ఇక మిగిలింది ఏంది? మహేంద్ర విక్రవర్మన్. సో మత విలాసం. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? A2, B4, C3, D1. 2431. సో సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ ఆప్షన్ దీనికి సంబంధించి కరెక్ట్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 7th వన్. వాట్ ఈస్ ద బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్ కాల్డ్? మనకి ఇవన్నీ ఇది అందరికి తెలిసిన విషయమే, బేసిక్ గా అయిన వాళ్ళకి కూడా, రైట్. సో ఆన్సర్ ఏంటి గైస్ ఇందులో చెప్తారా? చైత్య. బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్స్ ని ఏమంటారు? చైత్యాసే కదా. స్తూపాస్ అంటే బుద్ధుని యొక్క రిలిక్స్ ని ఆర్ ఇంకా వేటినన్నా తీసుకొచ్చి దాని మీద కడితే వీటిని స్తూపాస్ అంటారు, రైట్. మరి విహారాస్ అంటే రెస్టింగ్ ప్లేసెస్ ఆర్ ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా చెప్తారు విహారాస్. చైత్యాస్ అంటే ప్రేయర్ హాల్స్ ఆర్ అసెంబ్లీ హాల్స్. ఇక ఆరామాస్ అంటే ఈ 3 కలిపి ఉంటే దాన్ని ఆరామ అంటారు. ఓకే, సో ఆన్సర్ ఏంటి? బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్స్ ఆర్ కాల్డ్ యాస్ చైత్యాస్. బుద్ధిస్ట్ చైత్యాస్. ఓకే, బుద్ధిస్ట్ చైత్య మన దేశంలోనే అత్యంత పెద్దదైన బుద్ధిస్ట్ చైత్య ఎక్కడుంది? కార్లే గుహల్లో. ఓకే, రైట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇది కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 4-fold vision of the society had taken shape only after the Satavahana period. 4-fold division of the society అంటే చాతుర్వర్ణ వ్యవస్థ. శాతవాహనుల తర్వాత కాలంలో మాత్రమే భారతదేశ సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ అనేది రూపుదిద్దుకుందంట. అంటే శాతవాహనుల వరకు చాతుర్వర్ణ వ్యవస్థ అసలు లేనే లేదంటుండు. అసలు చాతుర్వర్ణ వ్యవస్థ అనేది లేకపోతే దీనికన్నా ముందే బుద్ధిజము, జైనిజం ఎట్లా ఉట్కొస్తుండే? అవి ఉట్కొచ్చినాయే. ఆ క్యాస్ట్ సిస్టము, వర్ణ సిస్టమ్ వాటికి అపోజిట్ కదా. సో దీనికన్నా ముందు అంటే బుద్ధిజం, జైనిజం ఎప్పుడు ఉట్కొచ్చినాయి? మన మౌర్యాస్ కన్నా ముందు, నందాస్ కన్నా ముందు నుంచే ఉన్నాయి కదా. ఎస్, మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా? శాతవాహనుల తర్వాత కాలంలో మాత్రమే సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నది అనేది ఇది తప్పుడు స్టేట్మెంట్ అండి. 100% తప్పుడు స్టేట్మెంట్ ఇది. ఓకే, శాతవాహనుల కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనుసరించబడలేదు అంట. ఖచ్చితంగా అనుసరించబడింది. పితృస్వామ్య వ్యవస్థ, దానికి హెడ్, ఈయన పేరు అన్ని మనం చదువుకున్నాం కదా. సో అనుసరించబడింది అనేది కరెక్ట్, అనుసరించబడలేదు అంటుండే కాబట్టి ఇది తప్పుడు స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పే. మరి విచ్ ఆఫ్ ద ఎబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? నైదర్ ఏ నార్ బి. ఏ మరియు బి రెండూ కావు అనేది స్టేట్మెంట్ అవుతుందండి. ఇవి ఇండియన్ హిస్టరీలో ఇచ్చిన 8 క్వశ్చన్స్. ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చిన 8 క్వశ్చన్స్ అండి ఇవి. దానికి సంబంధించిన ఆన్సర్స్ నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ క్వశ్చన్స్ అప్లోడ్ చేయబడతాయి. ఓకే, క్వశ్చన్స్ అండ్
దాని ఆన్సర్స్. ఓకే రైట్, థ్యాంక్ యూ.